నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు స్థావరంలో దూళ్ల సత్యశ్రీ వివాహిత దారుణ హత్యకు గురైంది. సత్యశ్రీ భర్త సూర్యప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇరువురి దంపతుల మధ్య గత 3 నెలలుగా ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీలో చేరారు. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన సుమారు 25 మంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా తన హయాంలో జరిగిందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. స్థానిక వైసీపీని ఎమ్మెల్యేను నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో కొలిపూడి శ్రీనివాసరావు నీటి సత్యాగ్రహ యాత్ర చేపట్టారు. ఖాళీ బిందెలతో పాల్గొన్న గిరిజన మహిళలు పాల్గొన్నారు. కొండూరు మండలం అడ్డ రోడ్డు నుంచి మొదలైన పాదయాత్ర దీప్లానగర్ తండా వద్ద ముగిసింది. జిల్లా కుప్పం నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న తాగునీటి సరఫరా బిల్లులను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. నియోజకవర్గంలోని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి 17 కోట్లు విడుదల చేశామని ఎమ్మెల్సీ భరత్ వెల్లడించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అసమ్మతి నేతలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. 3 జెడ్పీటీసీలతో పాటు ఓ మాజీ జెడ్పీటీసీ అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. శ్రీకాళహస్తి జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, తొట్టంబేడు జెడ్పీటీసీ అర్చనాదేవి, ఏర్పేట జెడ్పీటీసీ తిరుమలయ్య, తొట్టంబేడు మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం, శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన వ్యాపారి హరినాయుడు వైసీపీలో అసంతృప్తితో కొనసాగుతూ ఉన్నారు. విలేజ్ మేనిఫెస్టో ద్వారానే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కేంద్రంలో విజయీభవ యాత్రలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొని పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతోనే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు.